ప్రజలందరికీ కూడా నా నమస్కారములు. నైట్ 12 నుంచి కూడా కార్యకర్తలు, శ్రేయభిలాషులు, అలాగే మా 41 వార్డ్ ప్రజలు చాలామంది కూడా నాకు ఫోన్ కాల్స్ ద్వారా, మెసేజెస్ ద్వారా చాలామంది బర్త్డే విషెస్ చెప్పారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా మా కార్యకర్తలు మరి ఈరోజు నా బర్త్డే సందర్భంగా మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఎన్నో సేవా కార్యక్రమాలు పెట్టించడం జరుగుతుంది మా వార్డులోని. అలాగే వాళ్ళకి నా తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా మరి వార్డు ప్రజలందరికీ కూడాను డెవలప్మెంట్ విషయంలో కూడా ఎప్పుడు మన 41 వార్డు ఎప్పుడు ముందుగానే ఉంటుంది. మరి మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చొరవతో
11 కోట్ల వరకు కూడా మనకి వార్డ్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. జయనగరం కాలనీలోని కళ్యాణ మండపం ఓపెనింగ్ దశలో ఉంది. అలాగే సీసీ రోడ్స్ కానివ్వండి, అలాగే చాలా చెప్పుకుంటూ పోతే చాలా డెవలప్మెంట్ వర్కులు అయితే మన జగన్ గారి చొరవతో చాలా చేసాము. ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే బొత్స సత్యనారాయణ గారికి, మా మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారికి, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నా బర్త్డేకి ఇచ్చేసినటువంటి శ్రీవాత్సవ్ గారికి, డిప్యూటీ మేయర్ శ్రీధర్ గారికి, అలాగే కౌలా గురువులు గారికి, పెద్దలందరికీ కూడా నా నమస్కారములు, అలాగే ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. మన వార్డులో ఎప్పుడూ కూడాను ఏ డెవలప్మెంట్ విషయం అయినా కూడా అందరికన్నా 98 వార్డులలో కన్నా మన వార్డే ఎక్కువ ముందుంటుంది. అలాగే ఇక మీదట కూడా ఇది కొత్త ప్రభుత్వం వచ్చినా కూడా మన డెవలప్మెంట్ అనేది ఎప్పుడు కూడా తగ్గదు. ఏవైతే మీ అందరికీ మాట ఇచ్చేమో ప్రతి ఒక్కటి కూడా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు 41 వార్డు కార్పొరేటర్ గారు మా వైఫ్ అయిన బర్త్డే సందర్భంగా మా కార్యకర్తలు ఇక్కడ మెడికల్ క్యాంపు ఇంకా ఇతర సేవా కార్యక్రమాలు చేశారు. వాళ్ళందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుపుతున్నాం. ముఖ్యంగా నేను చెప్పవలసింది ఏంటంటే వార్డు డెవలప్మెంట్ 11 కోట్ల వరకు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత తక్కువ స్ట్రెంత్ ఉన్న వార్డుకి ఇన్ని కోట్లు ఆయన ఇచ్చారంటే ఆయన ఎంతో ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుపుతున్నాం. ఆయన ఇంకా ఉంటే ఇంకొక 10 కోట్ల వరకు మనకి ఇంకా డెవలప్ చేసే ఒక అదృష్టం కూడా ఉండేది. కానీ ప్రజల నిర్ణయం బట్టి ఇలా జరిగింది. అయితే ఇప్పుడు పూర్ణిమ గారు మళ్ళీ కొన్ని వర్క్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి. సీసీ రోడ్స్ కాంట్రాక్ట్ పెట్టాం, అవి కూడా టెండర్ దశలో ఉన్నాయి. అది కూడా పూర్తి చేస్తే మొత్తం 41 వార్డు వర్క్లన్నీ పూర్తవుతాయి. సీసీ రోడ్లు ఒకటి పెండింగ్ ఉన్నాయి బట్టి అది స్టార్ట్ చేస్తారు త్వరలో. దానికి ఎంత నిధులు కావాలో అంత కూడా అప్పుడే సమకూర్చారు. అది కూడా ఈ మధ్య టెండర్ అవుతుంది, అది కూడా పూర్తి చేస్తాం. అదేవిధంగా ఇంకే ఇతర వర్క్స్ ఉన్నా అన్నీ కూడా లైటింగ్ ఎన్నో టవర్స్ మేము వచ్చాక 15 టవర్స్ వరకు లైటింగ్ టవర్స్ పెట్టాం. ఇంకా డెవలప్మెంట్ ఇంకేమున్నాయని ఆలోచిస్తున్నాం. అవి కూడా డెవలప్ చేస్తూ మేము ఉన్న ఈ నెక్స్ట్ పీరియడ్ వరకు ఎంతవరకు అయితే అంతవరకు చేస్తామని ప్రజలకు మరి ఒకసారి మాట ఇస్తూ మరి ఒకసారి పూర్ణిమ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.